అందరూ విష్ణు అలాంటి భూలోకంలో అసురుల అరాచకం మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. మొత్తం భూలోకాన్ని సాధిస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. ఓం బ్రహ్మదేవాయ. కళ్ళిద్దరు కష్టపోకుండా నిరన్య కశ్యప, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యా. ఏ వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. బ్రహ్మదేవ, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని, సింహం లోపల గాని వెలుపల గాని, అస్త్రశస్త్రాల వల్ల గాని, సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాట్ అవ్వాలి, కనుక శక్తివంతుడు అవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవ, వరం ఇవ్వండి. తిరిగి విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. ఇక మీరందరినీ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాలు నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడి భగవంతుడు అని కీర్తించాలి. మీరు విష్ణువుని పూజించడమా? ఈ విషయం మీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సత్యం కాదు. కానీ భక్తికి జాతితో సంబంధమైనది. భక్తి అనేది మనసుకి సంబంధించింది. పదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకొని రమ్మన్నారు. రాబోయే కాలంలో జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో ఈ నోటంతా చెప్తే జ్ఞానం చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తమ ప్రజల్లో భక్తిని నింపాలి. ఆ భగవంతుడే శ్రీ మహావిష్ణువు. ఆయన్ని ఈ సృష్టికి తండ్రి. చాలా ఆపు నీ విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే ఈ సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? ఆ విష్ణువే మన శత్రువు. క్షమించండి తండ్రి, నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువును స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైనా శరణం వేడుకోండి. విష్ణుని నేను శరణం వేడుకోవాలా? చిన్న మరణం గురించి మీరు ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారి సంగరికి వరస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించిన తప్పు చేశారు. ఆ విష్ణునామం పలికిన నీ జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను.
ప్రయత్నించినా ప్రహ్లాదుని మరణం సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుని ఆ విష్ణువే ఏదో మాయా రూపంలో వచ్చి కాపాడుతున్నాడు అనిపిస్తుంది. మీ సోదరి గోలికా సాయంతో కూడా ప్రహ్లాదుకి ఏమీ చేయలేకపోతున్నాం. నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను మొదలు పెట్టాను. నువ్వు ఆ విష్ణు తప్పులే కదా అతన్ని కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరిపైకి పిలవాలనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు. నేను నలుగుని కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. ఆత్మనిస్తున్న సూర్యుని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు. సజీవము కాదు, నిర్జీవము కాదు. Thank you.